హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్స్లో మేకింగ్ వీడియో పెట్టమని అడిగారండి. అందుకని సింపుల్గా మనం మేక్ చేసుకునే విధానం అయితే చూపిస్తున్నానండి, యాడ్ చేసేది. అంతకన్నా ముందుగా మన వీడియో ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి. నైట్ రా మెటీరియల్ వీడియో అయితే పెడతానండి. ఇప్పుడు వచ్చేసి మీకు మేకింగ్ వీడియో అయితే పెడుతున్నాను. ప్రీవియస్ వీడియోలో కూడా చెక్ చేయండి, మేకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకా మేకింగ్ వీడియో కావాలి అని అడిగితే నేను చేస్తానండి, లేదు అంటే మేకింగ్ వీడియో అయితే ఏం చేయను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి, ఓకే. ఇది లాకెట్ కానీ ప్రీవియస్ వీడియోలో అయితే ఉందండి. రా మెటీరియల్ కావాలి అనుకుంటే ఓకే. మ్యాట్ ఫినిషింగ్లో నక్షి ఫినిషింగ్లో వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది, ఫ్లెక్సిబుల్ ఉంటుందండి, ఎక్కడంటే అక్కడ మూవ్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి 2 లైన్ బ్లాక్ బీడ్స్ అండి, ప్లెయిన్ 2 లైన్ బ్లాక్ బీడ్స్. అయితే మనము లాకెట్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. అందరి కోసం కాదండి, కొంతమందికి తెలియదు కదా, వాళ్ళకనేసి చూపిస్తున్నాను. దీనికి ఇక్కడ హోల్ ఇచ్చారు కదండి. ఏ లాకెట్స్కైనా ఇలా హోల్స్ అయితే ఇస్తారు. మీరు క్లియర్గా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఉంటుంది కదా, ఇలా దీనికి పెట్టేసుకొని ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసి కట్టర్తోని ఇలా దగ్గరికి ఒత్తుకోవాలి, ఓకేనా. బ్లాక్ బీడ్స్కి ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అండి, వీడియో స్కిప్ చేయకుండా ఒకసారి అయితే చూడండి. మేకింగ్ వీడియోస్ చేయమని అడుగుతున్నారు. లైక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా దీనికి దూరం అనుకున్నాం కదా, దీనికి అనేది ఇక్కడ హోల్కి ఇలా అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ అటాచ్ చేసుకొని క్లియర్ కదా, ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇది ప్లేయర్ కదా, ప్లేయర్తోని ఇలా దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాం కదా, చూడండి చాలా బాగుంది. ఒకసారి చూడండి, వీడియో అయితే చూడండి. ఇలా ఉంటుంది. వేసుకున్న తర్వాత కూడా మనకు మంచి లుక్ ఉంటుంది. అయితే మనకి ఇది టోటల్ వచ్చేసి 19 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి. ఇక్కడ వరకు 19 ఇంచెస్ లెంత్ అయితే వస్తుందన్నమాట. మనకి ఇంకా లెంత్ పెంచుకోవాలి, మనకి ఇక్కడ ఇలా రింగ్స్ వద్దు అని అనుకుంటారు కదా, దానికి కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడు మనం రింగ్స్కి యాడ్ చేసాం కదా, రింగ్స్కి కాకుండా మనం బీడ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, లాకెట్ ఎలా వేసుకోవాలి, ఇప్పుడు అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఇది బ్లాక్ బీడ్ కదండి, బ్లాక్ బీడ్స్కి మనం ఈ రింగ్ అనేది తీసేసుకోవాలండి. ఈ రింగ్ అనేది తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే మనకి రింగ్ అనేది విడిపోతుంది. ఇవి 3 కట్టర్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలండి. మనకి కట్టర్స్ లేకుండా అయితే చేయితో చేయాలి అంటే కొంచెం మనకి గుచ్చుకుంటుంది, తిప్పలేం కూడా, ఓకేనా. ఇప్పుడు ఇది వచ్చేసి కట్టుతీగ అండి. ఇది కట్టుతీగ ఇప్పుడు బ్లాక్ బీడ్స్కి ఇలా యూస్ చేసాం కదా, ఇలా వేసాం కదా, ఇలా వేసిన తర్వాత మనము వీటికి ఇలా యాడ్ చేసుకొని ఇలా తిప్పుకోవాలండి. ఇలా ఒక సైడ్ తిప్పుకొని ఇది ఉంది కదా, ఇలా దగ్గరికి ముడి వేసుకొని ఇలా చూస్తున్నారు కదా, ఇలా సైడ్కి ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే మనకి ఇక్కడ రౌండ్ షేప్ వస్తుంది. అండ్ మనకి ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ తిప్పుకోవచ్చు అనమాట. ఇలా చూస్తున్నారు కదా, దగ్గర నుంచి అయితే చూడండి. మీకు ఎన్ని చుట్లు కావాలంటే అన్ని చుట్లు తిప్పుకోవచ్చు. తిప్పుకున్న తర్వాత కూడా మనం ఒకసారి దగ్గరికి లాగాలండి, కొద్దిగా చూసుకొని దగ్గరికి లాగాలి. ఓకే, చూసారు కదా, ఇలా చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ షేప్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ బీడ్ యూస్ చేసుకుందామండి. బీడ్స్ వేసుకోవాలి, మీ ఇష్టం అండి. మీకు ఇంకా లెంత్ కావాలి అంటే ఎన్ని లైన్స్ అయినా సరే వేసుకోవచ్చు, లేదు మనకి ఇలానే సరిపోతుంది చాలు అని అనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనకి మళ్ళీ లాకెట్కి మనము తీయొద్దు అంటే, లాకెట్కి వేసుకున్న తర్వాత ఇది ఫిక్స్ చేసుకోవాలి, ఇలానే ఉండాలి అనుకుంటే డైరెక్ట్ ఫిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అండి.
ఫిక్స్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు మళ్ళీ సేమ్ జంపరింగ్ యాడ్ చేసి విప్పుకునేటట్టు కూడా మీరు చేసుకోవచ్చండి. అర్థమైందా? ఇలా సైడ్‌కి తిప్పుకోవాలండి. ఇది నోస్ ప్లేయర్‌తోని పట్టుకున్నాం కదా! కట్టు తీగతోననేది ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మనము డైరెక్ట్ లాకెట్‌కి అనేది అటాచ్ చేస్తున్నామండి. లాకెట్‌కి ఇలా అటాచ్ చేస్తున్నాము. చూడండి. ఇవి మనకన్నీ తెలుసు అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మనకి కూడా అంతగా ఐడియా రాదనమాట చేసేటప్పుడు. ఇప్పుడు ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్నాం కదా! ఇలా పట్టుకున్న తర్వాత ఇలా కింది నుంచి ఇలా చుట్టుకోవాలండి. గట్టిగా కొద్దిగా చూసుకొని కింది నుంచి ఇలా చుట్టుకోవాలి. ఇలా లాకెట్‌ని మనం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. కొద్దిగా ఇలా సరి చేసుకోవాలి. సరి చేసుకున్న తర్వాత ఇంకా మనకి తిప్పుకోవాలి అనుకుంటే ఇలా ఎన్ని చుట్లు కావాలంటే అన్ని చుట్లు తిప్పుకోవచ్చు. మనకి 2 రౌండ్స్ అయితే సరిపోతాయండి. ఎక్కువ అవసరం లేదు. 2 రౌండ్స్ మనకి అలాగే కట్టర్‌తోని ఇలా దగ్గరికి కట్ చేసుకోవాలండి. ఇలా ఇంతే. మనకి ఇక్కడ ఇది ఉంది కదా! ఇంకా కొద్దిగా మనం దగ్గరికి చుట్టేసుకుంటే సరిపోతుంది. మనకు వేసుకున్న తర్వాత కూడా ఇబ్బందిగా ఉండదనమాట. శారీకి కానీ దేనికని తట్టుకోకుండా ఉంటుంది. ఓకేనా? అర్థమైందే అనుకుంటున్నాను. ఇలా అండి. ఇలా వస్తుంది. ఇక్కడ సైడ్ కూడా నేను చూపిస్తానండి. ఇక్కడ సైడ్ కూడా మనం సేమ్ అండి. మీకు ఇంకా రాలేదు అని అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి. ఇవి 2 తీసేసాం కదా! ఇప్పుడు ఇది కట్టు తీగండి. కట్టు తీగ వీటికి ఇక్కడ నుంచి తీసుకున్నాం కదా! ఇప్పుడు నోస్ ప్లేయర్‌తోని తిప్పుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా! ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ బ్లాక్ బీడ్స్‌ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్నాం కదా! వేసుకున్న తర్వాత చిన్నగా తిప్పుకోవాలండి. ఇలా 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 తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలా ఇది ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి నీట్‌గా వచ్చింది. ఇప్పుడు ఈ బౌల్ని యూస్ చేసుకోవాలండి. యూస్ చేసి మళ్ళీ సేమ్ అండి ఈ బ్లాక్ బీడ్స్కి ఈ లాకెట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదనుకోండి దీన్ని ఇలా మనకు చూసుకొని ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత లాకెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు అలా రావట్లేదు అని అనుకుంటే ఇలా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇవి 2 పట్టేసుకోవాలండి. ఇక్కడ ఇది ఉంది కదా! ఇప్పుడు ఇక్కడ మనము సైడ్కి తిప్పుకున్నాం కదండి కట్టు తీగని. ఆ కట్టు తీగని లాకెట్ని ఇలా నోస్ ప్లేయర్‌తో గట్టిగా పట్టుకోవాలండి. పట్టుకొని కట్టు తీగను ఇలా 2 చుట్లు తిప్పుకోవాలండి. తిప్పేసుకున్నాం కదా! తిప్పిన తర్వాత కట్టర్‌తోని దగ్గరికి కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. శారీకి పడకుండా ఉంటుందన్నమాట. చూడండి బ్యూటిఫుల్గా తయారైంది కదా! చూస్తున్నారు కదా! ఇది మనకు అనేది కొద్దిగా లెంత్ అయితే పెరుగుతుంది. లేదు అనుకుంటే ఇంకా మనం బీడ్స్ యాడ్ చేసుకొని వేసుకోవాలి అని అనుకుంటే ఇంకా మీరు బీడ్స్ కూడా ఇంకా 2 బీడ్స్ 3 బీడ్స్ కూడా మీరు ఇంకా యాడ్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇలా అండి ఇంతే. ఇంకా మనకి ఇంకొక 2 బీడ్స్ యాడ్ చేస్తే ఇంకా మనకు కొద్దిగా లెంత్ అయితే పెరుగుతుందనమాట. లేదు మనకు లెంత్ ఏమొద్దు మనకి ఇలాగే బాగుంటుంది అని అనుకుంటే ఇలా కూడా బాగుంటుంది. ఇలా వస్తుందండి. ఇక్కడ సేమ్ లెంత్ అయితే వస్తుందనమాట. మనకి ఇంకొక బీడ్ వైట్ పర్ల్స్ కానీ లేదనుకోండి ఇంకా
వేరే ఏ గోల్డ్ బాల్స్ అయినా సరే మీరు యూస్ చేసుకుంటే ఇంకొక బీడ్ యూస్ చేసుకుంటే లాకెట్ అనేది లెంత్ కిందికి అవుతుంది అనమాట. ఓకేనా, చాలా బాగా మేక్ అయింది. ఇదేమో జంపర్ రింగ్స్తోని యూస్ చేసాము. ఇది వచ్చేసి డైరెక్ట్గా మేకింగ్ చేసేసాము. ఇక లాకెట్ అయితే తీయడానికి రాదు, ఫిక్స్ అయిపోయింది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కూడా మీరు ఎన్ని లైక్స్ ఇస్తారో ఇంకా నాకు మీకు ఇంకా మేకింగ్ వీడియో కావాలి అని అంటే చేస్తానండి. ప్రీవియస్ వీడియోస్ అయితే ఉన్నాయండి. నిన్న 2 వీడియోస్ అయితే మేకింగ్ వీడియోస్ అయితే పెట్టేశాను. లైక్స్ తక్కువ ఉన్నాయి. అందరు కూడా మేకింగ్ వీడియోస్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. చూడండి, లాకెట్స్ బ్లాక్ బీడ్స్ గురించి మీకు కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేయండి. వీటి గురించి చెప్పమని అడుగుతున్నారు. ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పానండి. మీకు రా మెటీరియల్ కావాలి అనుకుంటే మన ఛానల్లో అయితే చూసేయండి. మీకు ఈ 2 కావాలి అని అనుకుంటే ఈ 2 ప్రైస్ కూడా చెప్తానండి. ఫ్రీ షిప్పింగ్లో అయితే చెప్తాను. మీకు ఇవి 2 కావాలి అనుకుంటే 499 ఫ్రీ షిప్పింగ్ అండి. 450 ఫ్రీ షిప్పింగ్ అండి. 450 ఫ్రీ షిప్పింగ్. మీకు సింగిల్ కావాలి అనుకుంటే 250 ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి. మీకు 2 పీస్ కావాలి అనుకుంటే 450 ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. మీకు సింగిల్ కావాలి అనుకుంటే 250 ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. మీకు మేకింగ్ చేసిన ఐటమ్ ఇది కావాలి అని అనుకుంటే కూడా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మన వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, చెక్ చేసుకొని ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి. ఇంకా మేకింగ్ వీడియో కావాలి అని అనుకుంటే మెసేజ్ పెట్టేసేయండి, కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ పెట్టేసేయండి. ఇవాళ సింపుల్ మేకింగ్ వీడియో అండి. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.